10 రోజుల్లో నాలుగోసారి పెట్రోలుపై రూ. 2.61, డీజిల్పై రూ. 2.71 పెంచిన ఆయిల్ కంపెనీలు. హైదరాబాద్లో లీటర్ పెట్రోలు 115.73 రూపాయలు అయింది. డీజిల్ వచ్చేసి 103.82 రూపాయలు అయింది. అమ్మ చూడరు నాయన, మళ్ళీ ఈ పెట్రోల్ రేట్ల సంగతి నిన్న చూసినావా, మళ్ళీ ఇవాళ దాదాపుగా ఇప్పుడు 115 నుంచి ఇప్పుడు 9 రూపాయల దాకా పెరిగినట్టుంది. మొదలు 107 ఉండే అనుకుంటా, దాదాపుగా 9 రూపాయలు పెరిగింది ఇప్పుడు పెట్రోలు. ఇక డీజిల్ కూడా 10 రూపాయల దాకా పెరిగింది నాకు తెలిసి. అయితే ఇప్పటి వరకు జరుగుతున్న రిజల్ట్ ఇక మన ముందల పోటీ ఇంకెంత పెరుగుతుందో తెలియదు. కానీ పెట్రోల్ డీజిల్ రేట్ అయితే బ్రహ్మాండంగా దేశవ్యాప్తంగా సామాన్య నిరుపేద ప్రజలను, మధ్యతరగతి ప్రజలను ఆందోళనకు గురి చేస్తూ ఉంది. మరి దేశంలో అంటే మీరు ఎంత మొత్తుకున్నా పెరుగుతూనే ఉన్నాయి. నిన్న 70 పైసలు అన్నారు, మన 2 రూపాయలు అన్నారు, మళ్ళీ 2.5 అవుతుంది. రోజుకి పెరుగుతూనే ఉంది. దాదాపుగా 130 రూపాయల వరకు పెట్రోల్ పోవచ్చు అని ఒక అంచనా వేస్తురా. 130 రూపాయల వరకు ఒక అంచనా. ఇక పోతుందా లేదంటే నాకు తెలియదు, అది చూడాలి ఏం జరుగుతుంది. ఇక ఢిల్లీలో పెట్రోల్ వచ్చేసి 102 రూపాయల 12 పైసలు ఉన్నది. డీజిల్ వచ్చేసి 95 రూపాయల 20 పైసలు ఉన్నది. 2 వారాల్లోనే లీటర్ పెట్రోల్పై ఏకంగా 8 రూపాయల మేర పెరిగింది. సామాన్యుడిపై రవాణా భారం పడుతున్నది. నిత్యావసరాల ధరలకు రెక్కలు వచ్చినట్ట. మరి ఇప్పుడు ఎంత తెలిసిందిగా, నిత్యావసరాలు ఏం నుంచి వస్తాయి? గ్రామాల నుంచి వస్తాయి. గ్రామాల నుంచి ఎట్టు వస్తాయి? లారీలలో, ట్రాక్టర్లలో ట్రాన్స్పోర్ట్ చేసి వెహికల్స్ నుంచి తీసుకొస్తారు రైతులు. అప్పుడు ఏం చేస్తాడు రైతుకు? ఆడ ఆటోమేటిక్గా ఆ పెట్రోల్ రేటు, డీజిల్ రేటు పెరుగుతున్నా వాడేమంటే లారీ వాడు, డిసిఎం కూడా వాడేమంటే రేటు పెంచుతాడు. వాడు పెంచాలని రైతు ₹1 ఎక్కువ చెప్తాడు పంటకు. ఆ రూపాయకు మార్కెట్ వాడు ఇంకో 10 రూపాయలు కలుపుకుంటాడు. ఇక సామాన్య రీటైలర్ కాడికి వస్తాలకే 20 రూపాయలు పెరుగుతుంది. ఇప్పుడు మధ్య రెగ్యులర్గా వాడి సరుకుల రేట్లు పెరుగుతున్నాయి, పెట్రోల్ రేటు పెరగడం వల్ల అన్ని రకాల ఎఫెక్ట్ అవుతుంది. అన్ని రకాలు. పెట్రోల్ వాడని రంగం అంటే ఈ భూమి మీద లేదు. పెట్రోల్ కానీ డీజిల్ కానీ వాడని రంగం, అది వ్యవసాయంలో కావచ్చు, జాబులలో కావచ్చు, కాలేజీలలో కావచ్చు, ఏడికి పోయినా బస్సులు ఉంటాయి, వెహికల్స్ ఉంటాయి. ఆటోమేటిక్గా అందులో డీజిల్ పోయాలి, పెట్రోల్ పోయాలి. ఇది అంతా రెగ్యులర్ ప్రాసెస్. దానివల్ల అన్ని రకాలుగా ఈ పెట్రోల్ డీజిల్ వల్ల అన్ని రంగాలు, ప్రతి ఇంటికి ఎఫెక్ట్ జరిగేది. అంటే ఈ రోజు నైట్ ఆ డెసిషన్ జరిగితే రేపు పొద్దున తెల్లారికి ఇది ఎఫెక్ట్ అది. అంత ఇంపాక్ట్ చూపిస్తుంది పెట్రోల్ డీజిల్ రేట్లు. ఇక మరి నరేంద్ర మోదీ ప్రభుత్వం పైన రోజంత కోపం అవుతారు జనాలు. అవుతారా కదా? సరే ఎందుకు పెరుగుతుంది ఏంది, ప్రపంచం మొత్తంతో పాటు పెరుగుతుందా పెరుగుతలేదా ఇది పక్కన పెడితే, పెరిగినందుకైతే జనాలకైతే ఆగ్రహం వస్తున్నది. ఇక మరి ఇంకొకటి చిన్న ప్రశ్న, హైదరాబాద్లో లేదంటే తెలంగాణలో 115 రూపాయలు పెట్రోల్ ఉన్నది. ఆడ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తీసుకునేంత ట్యాక్సే తీసుకుంటాను. మరి ఢిల్లీకి ఒక రకమైన ట్యాక్సు, తెలంగాణకు ఒక రకమైన ట్యాక్స్ అయితే కేంద్రం తీసుకోదు. అన్ని రాష్ట్రాలకు పెట్రోల్ డీజిల్ పైన సేమ్ ట్యాక్స్ పడుతుంది కేంద్ర ప్రభుత్వం తీసుకునేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే దాని వరకు వస్తాలకే తేడా వస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం వేరే రాష్ట్రాల్లో తీసుకునే దాని ప్రకారం తీసుకుంటే ఢిల్లీకి, మనకు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉంది ఇలా వాస్తవానికి, అక్కడికి ఇక్కడికి 13 రూపాయలు లేదంటే 12.5 రూపాయల తేడా కనిపిస్తుంది. అంటే ఈ రాష్ట్ర సర్కారు, కాంగ్రెస్ సర్కారు ₹12.50 అత్యధికంగా ట్యాక్స్ వసూలు చేస్తుంది 1 లీటర్ పెట్రోల్ పైన. ఇప్పుడు కేంద్రం రేట్లు పెంచుతుందని ఎంత ఉద్యమం చేస్తున్నారో ప్రజా ఉద్యమకారులు, ఈ దొంగలు లంగలు పార్టీలు నాకు పక్కన పెట్టారు. ప్రజా ఉద్యమకారులు ఎంతమంది అయితే రోడ్ల మీద వచ్చి ధర్నాలు ఇస్తారో, మీరు తెలంగాణ రాష్ట్రం వరకు వచ్చినప్పుడు మాట్లాడుతుంది ₹12.50 ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర సర్కారు అదనంగా వసూలు చేస్తుంది పక్క రాష్ట్రాలతో కంపేర్ చేస్తే. అది ఎందుకు? ఒకవేళ ఈ 12 రూపాయలతో చూసుకుంటే ఇవాళ 102 రూపాయలు, అంటే గతంలో మన 107 రూపాయలు ఉండే. ఈ అంత జరగముందుకు, ఈ వ్యవహారం అంతా జరగముందుకు, రేట్లు పెరగముందుకు 107 రూపాయలు ఉండే. కానీ 102 ఉండే అవకాశం ఉంది మనకు. సో కాంగ్రెస్ నల్లమల్ల పులి పండబెట్టి తొక్కి ఇప్పుడు మనల్ని తొక్కుతాను అనమాట ఈ లెక్కన. అది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇది ఒక వార్త. తర్వాత మన ఎకనామీ బలంగా ఉంది, ఆ నెగిటివ్ ప్రచారాన్ని నమ్మొద్దు.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. చమురుపై సుంకం తగ్గింపుతో 1,00,00,000 లాస్. ఆ, కుప్పగూలిపోతున్నట్టు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ యుద్ధం సమయంలో ఫ్యూయలు, ఫెర్టిలైజర్సు, ఫారెక్స్ అనే 3 ఎఫ్లపై దృష్టి పెట్టాం. దేశ భద్రత కోసం విదేశీ మారక ద్రవ్యాన్ని పొదుపు చేయాలని సూచన చేస్తున్నాం. ఇప్పుడు ఎకనామీ దెబ్బతింటుందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు యాంటీ బీజేపీకి సంబంధించిన ఎలిమెంట్స్. వాళ్ళేమంటారు, అరే బాబు ప్రపంచం మొత్తంతో పాటు మనం ఇబ్బందులు పడుతున్నాం, మీ మేజర్గా ఈ చమురు కావచ్చిందే, ఫ్యూయలు, ఫెర్టిలైజరు, పారెక్స్ ఈ 3 ఎఫ్ల పైన మీరు ఫోకస్ చేసినాం. వీలైనంత వరకు బయట దేశాల నుంచి తీసుకునే ఐటమ్స్, ఈ ఫెర్టిలైజర్స్ కానీ ఫ్యూయల్ కానీ తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం, వాడకాన్ని కుదించుకుంటున్నాం. వీలైనంత వరకు దేశాన్ని సుస్థిరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నాం ఆర్థికంగా. ఈ దొంగ ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలలో అని చెప్పేసి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న నిర్మలా సీతారామన్ గారు, ఆర్థిక శాఖ మంత్రి, ఆమె చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో ఇది ఒక విషయం. ఇక చిన్న ముచ్చటనే, కాక్రోచ్ పార్టీని ఎమోషనల్గా తీసుకోవద్దట. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ కామెంట్ చేసిండు. సిజేఐపై దాఖలైన పిటిషన్ విచారణలో అర్జెన్సీ లేదన్న సుప్రీంకోర్టు. ఈ అంశంలో సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలని కోరిన న్యాయవాది. ఇంకా చూడు, ఇప్పుడు ఈయననే కావచ్చు, సూర్యకాంత్ గారే కావచ్చు కామెంట్ చేసిన గతంలో, యువకులను అంటే నిరుద్యోగులను, యువకులను, దేశంలో పనిచేయకుండా ఉన్న యువతను కాక్రోచెస్తో కొలిసిండు, బొద్దింకలతో. అది అలా పెద్ద ఒక ఉద్యమం అయిపోయింది. ఇక దీన్ని ఎమోషనల్ తీసుకోవద్దా అని అమ్మ గీదానికి నేనేం చేస్తాం అని చెప్పేసి ఫైనల్గా ఈ సోషల్ మీడియాలో ఈ అంశం పైన చర్యలు తీసుకోవాలి, అంటే కాక్రోచ్ జనతా పార్టీ వెబ్సైట్ను, ఇన్స్టాగ్రామ్ పేజ్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన తరపు లాయర్ చెప్తున్నట్ట. ఇది కామెడీనే ఉన్నది ముచ్చట, చాలా పెద్ద కామెడీ అనిపిస్తుంది. దేశం మొత్తం హడలు పుట్టిస్తుంది ఆ ముచ్చట అయితే.